హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జిఎస్ సెక్షన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్గా చూద్దాం. సో 30+ మార్క్స్ ఎలా తెప్పించుకోవాలో, ఏ టాపిక్స్ చదివితే వస్తాయో డీటెయిల్గా చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఎందుకు? కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనేది హై వెయిటేజ్ ఉంటుంది. సో అందువల్ల కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎన్ని నెలల నుంచి చదవాలి? 8 to 10 months కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. సో మెయిన్ ప్రయారిటీ వచ్చేసి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఇవ్వాలన్నమాట. అంటే మన ఎగ్జామ్ అనేది జూన్ జూలైలో ఉందనుకోండి, మే, ఏప్రిల్, మార్చు ఇలా. సో కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్లో క్రికెట్ అనమాట. క్రికెట్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతున్నాయి? క్రికెట్లో ఐపీఎల్ జరుగుతుంది, అంతకుముందు ఛాంపియన్ ట్రోఫీ జరిగింది, అంతకుముందు T20 వరల్డ్ కప్ జరిగింది. T20 వరల్డ్ కప్ ఇండియా నెగ్గింది. సో ఛాంపియన్ ట్రోఫీ కూడా ఇండియా నెగ్గింది. సో ఛాంపియన్ ట్రోఫీ అండ్ T20 వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఐపీఎల్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఒలింపిక్ గేమ్స్. ఒలింపిక్ గేమ్స్ 2024లోనే జరిగాయి, ప్యారిస్ ఒలింపిక్స్. అందులో ఇండియా కాంట్రిబ్యూషన్ ఎంత, ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి? 6 మెడల్స్ వచ్చాయి. దేంట్లో వచ్చాయి? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ యాప్స్. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ యాప్స్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి? నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ అన్ని, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యాప్స్ ఉన్నాయి కొన్ని, ఆ యాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ యాప్స్ కూడా చదవాల్సిందే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అవార్డ్స్ అండ్ హానర్స్. అవార్డ్స్ అండ్ హానర్స్లో అవార్డ్స్ వచ్చేసి కొన్ని స్టాటిక్లో ఉంటాయి, కొన్ని కరెంట్లో ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెంట్లో ఏమేమి ఉన్నాయి అవార్డ్స్? ఈ మధ్యన రీసెంట్గా పద్మ అవార్డ్స్ ఇచ్చారు, అంతకుముందు ఆస్కార్ అవార్డ్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. భారతరత్న, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం చదువుకొని వెళ్ళాల్సిందే. నోబెల్ ప్రైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్స్ అండ్ ఇండెక్స్. డిఫరెంట్ ఇండెక్సెస్లో ఇండియా ర్యాంకింగ్ ఎంత ఉంది? ఇండియా చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో ర్యాంకింగ్స్ అండ్ ఇండెక్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? కొత్తగా వచ్చిన గవర్నర్సు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజెస్. ఇది చాలా రేర్గా క్వశ్చన్ అడుగుతుంటారు మనకి. నెక్స్ట్ వేరే కంట్రీకి మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్ పేర్లు ఏంటి, ఇలాంటివి అడుగుతుంటారు అనమాట. కాకపోతే ఇది చాలా రేర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఈ మధ్యన రీసెంట్గా ఏమైనా జరిగితే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? సెన్సెస్, 2011 సెన్సెస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కావాలైతే మీరు ప్రీవియస్గా ఆర్ఆర్బీలో జరిగిన ఎగ్జామ్స్ చూడండి, జేఈ కానీ టెక్నీషియన్ ఎగ్జామ్స్ చూడండి. సెన్సెస్ నుండి ఖచ్చితంగా 1 క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చింది. చాలామంది సెన్సెస్ అనేది ఎకానమీ పార్ట్లో చూస్తారు. సో నేను ఇక్కడ స్టాటిక్లో డిస్కస్ చేశాను కాబట్టి ఇంకా ఎకానమీలో ఇది సెన్సెస్ పార్ట్ అని డిస్కస్ చేయను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టెంపుల్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సూర్య దేవాలయం ఎక్కడుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్. ఇంపార్టెంట్ డేస్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఇది. సో మరి దీన్ని ఎలా చదవాలి అంటే, సో మనకి ఎగ్జామ్ అనేది జూన్ జూలైలో ఉంటే జనవరి టు మే వరకు ఇంపార్టెంట్ డేస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్ డేస్, దానికి సంబంధించిన థీమ్స్ కూడా ఫస్ట్ ఇవి చదవాలి. ఆ తర్వాత మిగతావి టైం ఉంటే చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ప్లానింగ్. ఫైర్ ప్లానింగ్ అంటే ఏంటి? పంచవర్ష ప్రణాళికలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్స్. డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మనకి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డ్యాన్సెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు. అవన్నీ కూడా మనం చదవాల్సిందే అనమాట. అదేవిధంగా ఫెస్టివల్స్ కూడా. ఫెస్టివల్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఒక ఫెస్టివల్ నేమ్ అడిగి ఈ ఫెస్టివల్ ఏ స్టేట్లో ఫేమస్, ఇలా అడుగుతారనమాట. సో ఫెస్టివల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్. బుక్స్ అండ్ ఆథర్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. కొన్ని కరెంట్లో ఉంటాయి, కొన్ని స్టాటిక్లో ఉంటాయి. సో కరెంట్లో ఎలా ఉంటాయి? ఈ మధ్యన ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన బుక్స్ గురించి, లేకపోతే బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ కరెంట్లో అడుగుతారు. అదే స్టాటిక్లో అయితే నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్,
రాసిన బుక్స్, లేకపోతే ఫేమస్ పర్సనాలిటీస్ రాసిన బుక్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్ కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఈ మధ్యన నేషనల్ పార్క్స్ నుంచి క్వశ్చన్స్ అంతగా రావట్లేదు. సో నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ బేసిక్ లెవెల్లో చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ అనమాట. హిస్టరీలో మనం ఫస్ట్ చదవాల్సింది మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆ తర్వాత మెడివల్, ఆ తర్వాత ఏన్షియన్ చదువుకుంటే సరిపోతుంది. సో మోడర్న్ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమంటే ఐఎన్సి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ ఏంటి ఫ్రీడమ్ ఫైట్లో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వైస్రాయ్స్ అండ్ గవర్నర్ జనరల్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. వాళ్ళు చేసిన రిఫార్మ్స్ ఏంటి, బ్రిటిష్ ఇండియాలో వాళ్ళు చేసిన రిఫార్మ్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గాంధీ ఎరా, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. 1 మార్క్ పక్కా వస్తుంది. ప్రీలో అయితే 1 మార్కు, మెయిన్స్లో అయితే 2 మార్క్స్ కూడా వస్తాయన్నమాట కొన్ని షిఫ్ట్లో అయితే. గాంధీజీ చేసిన నేషనల్ మూమెంట్స్, ఆయన చేసిన అచీవ్మెంట్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్. సో మోడర్న్ ఇండియాలోంచి ఈ 3 టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 టాపిక్స్ చదివిన తర్వాత మిగతా టాపిక్స్ ఏమైనా ఉంటే అవి కవర్ చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఏన్షియంట్ ఇండియాలోంచి పెద్ద క్వశ్చన్స్ ఏం రావు కంపేర్ టు మోడర్న్ ఇండియా. సో ఏన్షియంట్ ఇండియాలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషను, బుద్ధిజము, జైనిజము, వేదిక్ ఏజ్. మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చేసి బుద్ధిజం నుంచి కానీ జైనిజం నుంచి కానీ పడుతుంది. అవి తప్పితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెడివల్ ఇండియాలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మొఘల్ ఎంపైర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మొఘల్ ఎంపైర్లో కూడా బాబర్, అక్బర్, ఔరంగజేబ్ వాళ్ళు చేసిన యుద్ధాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. మొఘల్ ఎంపైర్ నుంచి క్వశ్చన్ తప్పితే అప్పుడు మరాఠాస్ నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో మరాఠాస్ బేసిక్ లెవెల్లో చదువుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఢిల్లీ సల్తనత్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్ అడగకపోవచ్చు. ఒకవేళ మొఘల్ ఎంపైర్ కానీ లేకపోతే మరాఠాస్ నుంచి కానీ మిస్ అయితే అప్పుడు ఢిల్లీ సల్తనత్ నుండి క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఢిల్లీ సల్తనత్ నుంచి అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ పడవచ్చు. ఇవి హిస్టరీ సంబంధించిన టాపిక్స్. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మోడర్న్ ఇండియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జియోగ్రఫీ. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ఇండియన్ రివర్ సిస్టమ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో రివర్ సిస్టమ్ అనేది బాగా లెంతీ టాపిక్. మనం మ్యాప్ పాయింటింగ్ బేస్ చేసుకుని చదివితే బాగా గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏ కంట్రీ ఇండియాతో ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది, ఇలాంటి క్వశ్చన్స్. లేకపోతే తక్కువ వైశాల్యం కలిగిన కంట్రీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఇందులోంచి అడుగుతారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టేట్ బౌండరీస్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లేక్స్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే లేక్స్ నుంచి కూడా క్వశ్చన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట. ఇండియాలో ఉన్న లేక్స్ ఏంటి, వాటికి సంబంధించిన విశేషాలు, లేకపోతే వరల్డ్లో పెద్ద లేక్ ఏది, వరల్డ్లో సాల్ట్ లేక్ ఏది, లేకపోతే ఇండియాలో, అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాసెస్ కూడా అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. సో నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి పాసెస్, మన సౌత్ సైడ్లో వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి అన్నమాట పాసెస్. ఇవి కూడా అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతుంటారు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మౌంటైన్ రేంజెస్ నుంచి కూడా క్వశ్చన్ అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి హిమాలయన్ రేంజెస్, ఆరావళి రేంజెస్, ఆ తర్వాత వెస్టర్న్ ఘాట్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీలో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్. ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి, అందులో కూడా ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇందులోంచి కూడా అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అది ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవి ఏ దేశం నుంచి తీసుకున్నాం, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏ దేశం నుంచి మనం తీసుకున్నాం, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, ఇందులోంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతుంటారనమాట. మనకి చాలా ఎక్కువ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక 2-3 షిఫ్ట్ నుంచి
ఒక క్వశ్చన్ ఇలా ఇందులోంచి వస్తుంటుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమెండ్మెంట్స్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. 44 అమెండ్మెంటు, 42 అమెండ్మెంటు, ఇంకా ఇప్పుడు ఈ మధ్యన లేటెస్ట్గా వచ్చేసిన అమెండ్మెంట్స్ ఇందులోంచి కూడా క్వశ్చన్ అడుగుతుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ సిస్టమ్ నుంచి మెయిన్స్ లెవెల్లో మ్యాక్సిమం క్వశ్చన్ అడుగుతారు. ప్రిలిమ్స్లో అంతగా క్వశ్చన్ అనేది రాకపోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్స్ అడుగుతానమాట. అది కూడా మెయిన్స్ లెవెల్లో అడుగుతారు. సో ఇవి పాలిటీలో చదవాల్సిన టాపిక్స్. సో ఇంకా ఏమేమి టాపిక్స్ మిగిలిపోయాయి పాలిటీలో? పార్లమెంట్ ఉంది, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఉంది. ఇలాంటి టాపిక్స్ నేను వదిలేశాను, ఎందుకంటే ఈ మధ్యన ఎన్టీపీసీలో ఈ టాపిక్స్ పెద్దగా క్వశ్చన్స్ ఏం రాలేదన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఇండియన్ ఎకానమీ నుంచి బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇండియన్ ఎకానమీ మనం బేసిక్ లెవెల్లో చదువుకొని వెళ్తే సరిపోతుందన్నమాట. సో ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? మన ఇండియన్ ఎకానమీ హైలైట్స్, మన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ఒకటి బాగా చదవండి. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ సిస్టమ్. ఇవన్నీ బేసిక్ లెవెల్లో చదవండి, సరిపోతుంది. ఇండియన్ ఎకానమీలోంచి కరెంట్లోంచి బాగా క్వశ్చన్ అడుగుతుంటారు. మన ఆల్రెడీ బడ్జెట్, నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ సర్వే, నెక్స్ట్ వచ్చేసి సెన్సెస్ స్టాటిక్లో చూసాం కాబట్టి ఇక్కడ నేను టచ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ సైన్స్లో ఎన్టీపీసీలో తక్కువ క్వశ్చన్స్ వస్తాయి అండ్ కంపేర్ టు ఆర్ఆర్బీ గ్రూప్ డి. సో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అయితే కనుక జనరల్ సైన్స్ అనేది ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఎన్టీపీసీకి అయితే జనరల్ సైన్స్ అనేది బేసిక్ లెవెల్లో చదువుకుంటే సరిపోతుంది, ఎందుకంటే తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, 8 to 9 క్వశ్చన్సే వస్తాయి అన్నమాట. అందుకే మనం టైం వేస్ట్ చేయకూడదు అనమాట జనరల్ సైన్స్లో. సో మనకి జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? విటమిన్స్ అనమాట. విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ తర్వాత మన హ్యూమన్ బాడీలో ఉన్న సిస్టమ్స్ అనమాట. అందులో టాప్ 3 అనమాట. ఏమంటే అవి రీప్రొడక్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి యానిమల్ కింగ్డమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత సెల్ సిస్టమ్, అందులోంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతుంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? లైటు, ఎలక్ట్రిసిటీ, సౌండు, హీటు, మోషను, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఫిజిక్స్లో. ఆర్ఆర్బీ వాళ్ళకి లైటు అండ్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇష్టం అన్నమాట టాపిక్స్. రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట ఈ 2 టాపిక్స్లోంచి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? పీరియాడిక్ టేబుల్, అటామిక్ స్ట్రక్చరు, కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట కెమిస్ట్రీలో అయితే. సో జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ స్కోర్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ సెట్స్ తీసుకొని అందులో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఎన్సీఆర్టీ నుండి ప్రిపేర్ అయితే మనకి జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రైట్ అవుతాయి అన్నమాట. సో ఈ టాపిక్స్ కనుక మనం బాగా ప్రిపేర్ అయ్యగలిగితే 30+ మార్క్స్ అనేది ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ సెక్షన్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.